ఈరోజు నా సబ్స్క్రైబర్ బస్సులో కలిసి ఎంత పెద్ద మాట ఉందో తెలుసా? దరిద్రంగా ఉన్నావు అందరా, ఏడవాళ్ళ నవ్వాలో అర్థం కాలేదురా నాకు. దొంగడి ప్లే ఇది మంచి. నిజంగా నేను ఏడవల, అమ్మాయి చాలా మంచిగానే చెప్పింది. విషయం ఏంటంటే ఈరోజు నేను అద్దంకి నుంచి మా ఊరికి పొదిల్లోకి వచ్చాను. అద్దంకి నుంచి బస్సులో వస్తే బస్సులో నా సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి కలిసినప్పుడు తను ఏమంది అనేది టాపిక్ అనమాట. నేను ఖచ్చితంగా నువ్వు అన్నదానికి వీడియో చేస్తాను చూడు అని చెప్పాను. ఆ అమ్మాయి ఆ వీడియో చూస్తుందా లేదనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే అదే అప్పుడప్పుడు చూసిద్దంట, చూసినప్పుడు మాత్రం బాగా ఫీల్ అయ్యిద్దంట, న్యాచురల్గా ఉంటారు అది ఇదని. సరే, అసలు ఆ అమ్మాయి ఏమందో ముందు చెప్తాను. ఇది విన్న తర్వాత అసలు నేను ఎందుకు అలా ఉంటున్నాను అనేది నేను కూడా చెప్తాను. ఓకే, వీడియో ఎంతసేపు వచ్చిందో నాకు కూడా తెలీదు. దీనికి అసలు వీడియో చేసావా అక్క అంటే, అసలు ఆ అమ్మాయి ఫీల్ అయినట్టు మీలో ఎంతమంది ఫీల్ అవుతున్నారో నాకు తెలియాలి కదా. ఏమో ఆ అమ్మాయిలాగే అందరూ ఫీల్ అవుతుంటే నాది కూడా నేను మార్చుకోవాలి, తప్పదు. ఎందుకంటే మీరందరూ నన్ను అలా చూడాలని ఇష్టపడుతుంటే నేను కొద్దిగా మారకపోతే ఎలాగా అని నేను అసలు అలా ఇలా కాదక్క, ఎందుకు అసలు ఏంటి మ్యాటర్ చెప్పంటారా? చెప్తున్నా. సోది చెప్పవాలక్క అని మాత్రం అనొద్దు. ఇది నాకు పెద్ద మ్యాటర్ లాగా అనిపించింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీకు నేను వీడియోలో ఎలాగ అనిపిస్తుందని చెప్పండి. ముడేసుకొని ఆయిల్ పెట్టుకొని బొట్టు లేదు, ఏం లేదు, చాలా సాదా. అయినా నా ఫేస్ ఎట్లా ఉంది? ఇట్టుంది. ఈరోజు ఇంకా కొద్ది క్లియర్గా ఉంది. ఎందుకు ఉంది తెలుసా? ఐబ్రోస్ ఈరోజే చేయించావు 45 days తర్వాత, అందుకని కొంచెం నీట్గా అనిపిస్తుంది. అండ్ అప్పర్ లిప్ కూడా చేయించా. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటారా? ఆ పిల్ల నన్ను బస్సులో అడిగిన అన్న ఒకే ఒక్క మాటకి ఈరోజు వెళ్ళాను పార్లర్కి, అది కూడా తెలుసా? అసలు ఏమందంటే, నేను అద్దంకి నుంచి ఊరికి వస్తున్నాను అమ్మాయి, మా షణ్ముఖాన్ని అద్దంకిలో వదిలిపెట్టి వాళ్ళ ఊరిలో. ఇంటికి వచ్చేటప్పుడు బస్సులో వస్తూ ఉంటే ఆఫ్టర్ దర్శి దాటిన తర్వాత ఏ ఊర్లో ఎక్కిందో అని గుర్తులేదు, అమ్మాయి ఎక్కి వచ్చి కూర్చొని నన్ను చూడంగానే హ్యాపీ ఫీల్ అయితే వస్తుంటే నేను అంటే షాప్లో కొద్దిగా ఉన్నాయి, ఏంది పిల్లలకి నవ్వుతుంది అని అనుకొని గుర్తుపట్టింది. అక్క మీరు, నేను మిమ్మల్ని యూట్యూబ్లో చూశాను, ఫాలో అవుతున్నాను కానీ రెగ్యులర్గా చూడన్నాను మళ్ళీ. ఏం చెప్పలేదు, నాకంటే ఇంకా డైరెక్ట్గా మాట్లాడుతుంది బాగా. అంటే నేనే దాచుకోను అసలు నాలో. అట్లనే మాట్లాడతా ఇద్దరం ఓపెన్ అయిపోయి ఫ్రీగా ఉన్నాము, మాట్లాడుతున్నాము అనగా ఒక 10 minutes తర్వాత అక్క వీడియోలో మరీ అంత దరిద్రంగా కనిపించి మాకు అక్క కొంచెం రెడీ అవుతానే డైమండ్ మొహానే అనిందిరా. తలకాయ ఏడ పెట్టుకోవాలి అర్థం కాదు నాకు. మరీ మనం ఇంట్లో ఎట్టుంటామో అట్లనే కనిపిస్తున్నారు మీరు అని అంటే ఆ మాట అనగానే ఈ పిల్ల ఎట్లా అనుకుంటుంది ఎదురుగా చూసి, మరి ఎంతమంది చూసే వాళ్ళు ఎట్లా అన్నారో అని అనుకునే లోపే అక్క నువ్వు అమ్మాయి మళ్ళీ నేను ఇలా మనసులో అనుకునే లోపే తనేమందంటే, మీరు ఒకరికి కాదు కదా కనపడేది, లక్షల్లో చూస్తున్నారు మీ వీడియోలో, మీరంతా మరీ సింపుల్గా కనిపిస్తారు, ఎందుకు వీడియోస్ చేస్తున్నారంటే కనీసం ఒక ఫేస్కి కొద్దిగా మేకప్, ఆ మేకప్ కూడా ఏంటి చెప్పిందో తెలుసా? ఐలైనరు, లిప్స్టిక్, పౌడరు, బొట్లు అన్నీ చెప్పింది కానీ ఏమి యూజ్ చేయాలో చెప్పలేదు. అది మ్యాటర్. సరే అమ్మాయి, నువ్వు ఇటు ఫీల్ అవుతున్నావు కదా, నువ్వు ఫీల్ అయినట్టే ఇంకా నీలాగే కనీసం 100 మంది అయినా ఈరోజు వీడియో నేను పెడతాను, నువ్వు అన్నదానికైనా వీడియో చేసి పెడతా. సో ఎవరైనా నీలాగే ఫీల్ అవుతుంటే కనుక నాది నేను మార్చుకుంటాను అమ్మాయి అని చెప్పా. అందుకని ఈ వీడియో చేస్తున్నా. ఆ అమ్మాయి అన్నది అది. అంటే నన్నేం అనలేదు, అక్క మీకు మేకప్ అవ్వడం ఇష్టం లేకపోతే, అంటే మేకప్ అంటే హెవీ మేకప్ అని కాదు, కనీసం ఆ మూతికి కొంచెం లిప్స్టిక్ పోయాక, లిప్స్టిక్ వల్ల చాలా ఫేస్లో లుక్కే మారిపోయేది అనేది. అందుకు నేను డైరెక్ట్గా నా ఫేస్ ఎలా అయితే ఉందో మీకు అలాగే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా క్లోజప్లో మీరు నన్ను చూస్తున్నారు ఈ వీడియోలో. ఆ మాట అనేలోపు నాకు అసలు లిప్స్టిక్ ఏది యూజ్ చేయాలో కూడా రాదురా అంటే, ఏందక్క నువ్వు వీడియోలు చేస్తున్నావు నీకు తెలియదు అంటే నేను నమ్మాలా, అంత పిచ్చిదారులా కనిపిస్తున్నాను అని. మరి నిజం చెప్పినా కూడా నమ్మకపోతే నేనేం చేయాలి? నిజంగా నాకు తెలియదురా బాబు. నేను యూజ్ చేసేది ఏంటి లిప్స్టిక్ అంట, దీన్ని లిప్ బామ్ అంటారు. ఇది నేను ఎన్నిసార్లు కింద పడేసాను. ఇది లిప్ బామ్ అంటారు. ఇది తొక్కలో లిప్ బామ్ నేను వాడేది కూడా ఏదో పూసుకోవాలి కాబట్టి కొంచెం మరీ కొద్దిగా షైన్ అన్నా తెలిసింది కదా అని పూసుకుంటున్నారా? మెయిన్ లిప్స్టిక్ అని కాదు కానీ ఇక్కడ మ్యాటర్
ఆ అమ్మాయి అన్నదానికి ఈరోజు నా ఆన్సర్ ఇది. నేను ముందే చెప్తున్నాను మీకు. ఇఫ్ ఎవరైనా అలా ఫీల్ అవుతుంటే కనుక నేను చెప్పేది విన్న తర్వాత వద్దక్క మీరు అనుకునే తప్పు, మీరు కొంచెం అవ్వండి అంటే మీరు సజెస్ట్ చేసి నేను కొనుక్కొని రెడీ అవుతా వీడియోలో కొంచెం ఓపిక చేసుకొని. ఓకే, విషయమేనండి. నేను ఎందుకు రెడీ అవ్వను అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగింది పల్లెటూరులోనే కదా. సో నా విషయానికి వస్తే మేము రెగ్యులర్గా వేసుకునే మేకప్ అంటే అసలు పల్లెటూరులో అబ్బాయిలు జిడ్డుకు కనపడితేనే, అబ్బాయిలైనా అంకుల్స్ అయినా మామలైనా బాబాయిలైనా జిడ్డుకు కనపడితేనే ఈ పిల్ల మన పిల్ల అన్నట్టు చూస్తారు. ఏదైనా ఒక్కరోజు కొంచెం పండగనో శుక్రవారమనో ఇట్లాగో కొంచెం కొత్తగా కనపడే రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ కాకుండా కొత్తగా కనపడే డ్రెస్, కొంచెం డార్క్ కలర్ డ్రెస్ వేసుకొని కొంచెం బొట్టు పెట్టుకున్న, బొట్టు మీన్స్ 4-5 బొట్లు, ఒక బొట్టు కాదు. బొట్టు పెట్టుకోకపోతే తిడతారు, సింగిల్ స్టిక్కర్ కూడా లేకపోతే తిడతారు. బొట్టు పెట్టుకొని జాత కాలేదా అది పక్కన పెడితే కొంచెం అంటే రోజు కనపడేదానికంటే ఇంకొంచెం గ్లోగా కనిపించిందంటే ఏంది సంగతి అంటారు. నేను మగవాళ్ళు మాట్లాడుకునే విషయం చెప్తాను. అండ్ ఎప్పుడన్నా ఫంక్షన్ అయితే ఊర్లో ఆడవాళ్ళందరూ మామూలుగా ఎట్లా రెడీ అవుతారంటే వాళ్ళ దగ్గర గోల్డే యూజ్ చేస్తారు ఆర్నమెంట్స్, ఇంకే పిచ్చి పెట్టుకోరు. గోల్డే పెట్టుకుంటారు, కమ్మలైనా నెక్లెస్లైనా ఏవైనా సరే ఉన్నాయి పెట్టుకుంటారు, నలుపూసలు వేసుకుంటారు. అంటే అందరు లేడీస్ గురించి చెప్తున్నా, నా గురించి కాదు. ఈవెన్ నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని. మీరే వినండి, మీరు చాలామంది పల్లెటూరులో చూస్తూ ఉంటారు. మేకప్ అంటే పల్లెటూరు వాళ్ళకి విషయంలో ఏంటి అది, ఈవెన్ ఆ అమ్మాయి జాబ్ చేస్తున్నా కూడా లిప్స్టిక్ అనేది ఊర్లో వేసుకోదు. పల్లెటూరు అయితే సిటీలోనే వేసుకుంటే లేకపోతే ఆ అమ్మాయి ఇష్టం. అది ఏం చేస్తారు, మినిమల్ పౌడర్, వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారు ఏ పాండ్స్ పౌడర్ అట్లాంటిది ఓ పౌడరు, బేసిక్ ఏదో ఒక మాయిశ్చరైజర్ అంటే ఇన్ ద సెన్స్ వ్యాజ్లైన్ ఇట్లాంటివన్నీ పోయరు. డైరెక్ట్ ఫెయిర్ అండ్ లవ్లీనో పాండ్స్ అట్లాంటిది పూస్తారు, పౌడర్ పూస్తారు. బొట్టు స్టిక్కర్ పెట్టుకుంటారా, లేదంటే తిలకం, మెయిన్గా యూజ్ చేసే తిలకం పెట్టుకుంటారు, అంత కుంకం పెట్టుకుంటారు. అంతే. మహా అంటే ఎక్కడో అంటే 50లో ఒకరు. అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం పూస్తున్నారని నాకు కూడా చెవికి అందింది. 50లో ఒకరు, 50 మంది ఆడవాళ్ళలో ఒకరు. వాళ్ళు కూడా లిప్ బామ్ పూసుకుంటున్నారంట, లిప్స్టిక్ కాదు. పొర్రపాటున మా ఊర్లో పెళ్లి కూతురైనా సరే చెప్తున్నా, పెళ్లి కూతురైనా సరే లిప్స్టిక్ ఎర్రగానో పింక్ షేడ్లోనో రెడ్ షేడ్లోనో వేసి కొంచెం అంటే ఫేస్ అంతట్లో కనిపిస్తుంది అనుకో లిప్స్టిక్ అనేది. అరే పిల్ల బాగుంది కదరా, తెల్లగానే ఉంది కదా, ఎందుకు అంత మేకప్ వేసిర్రు, అసలు ఏం బాగుందని. ఆ అమ్మాయి నిజంగా తెల్లగా ఉంటుంది, నిజంగా బాగుంటుంది, చూడడానికి సింపుల్గా లుక్ బాగుండిద్ది. అయినా కూడా పొరపాటున మేకప్ వేసింది. రోజు చూడడానికే బాగుండిద్దిరా, ఈరోజు ఇట్లా తయారైంది పిల్ల. తెలిసిన అమ్మాయి అయితే పొరపాటున వేరే ఊరి నుంచి ఒక అమ్మాయి పెళ్లి కూతురు అయితే నేను విషయం చెప్తున్నా. అట్లాంటిది పెళ్లి చూడడానికి పోయిన బంధువులు ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో ఊర్లో వాళ్ళు లేడీస్ పక్క నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళు కనుక ఓవర్గా రెడీ అయ్యి లిప్స్టిక్ వేసి అసలు మేకప్లో నచ్చంది ఎవరికైనా ఉంది విలేజెస్లో అంటే అది లిప్స్టిక్ రా. మెయిన్గా చెప్తున్నా, లిప్స్టిక్ పొరపాటున కొంచెం ఎర్రగా మూతికి ఎంత పూసిని పేడ, మొహానికి పూస్తేనే ఒప్పుకోరు, మూతికి పూస్తే ఒప్పుకుంటారా. ఇంకా అంటే జనాల కోసం బతుకుతావా నువ్వు అంటే మొఖానే వచ్చి అంటారా, ఏందది ఎందుకు పూసావని. అసలు అట్లా మొహాన్ని అడిగితే ఎవరన్నా ఉంటుందా, ఉండదు. అసలు నిజంగా చెప్తున్నా, ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి మనం అని చెప్తే అందుకే తగ్గిస్తారు. ఈ మధ్యకాలం అందరూ హాస్టల్లో చదువుకుంటున్నారు, అక్కడ ఏమన్నా పూసుకున్నారు. కానీ ఊర్లోకి వచ్చిన తర్వాత ఊర్లలో పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా లిప్ బామ్ పూస్తేనే కొంచెం కొద్దిసేపు ఆ షైనింగ్ తెలిసిద్ది. అట్నే చూస్తుంటారు ఆడవాళ్ళు కూడా. మా అమ్మ అట్లాంటి వాళ్ళు, మా అమ్మే చెప్పిద్ది, ముడి వేసుకొని వీడియోలు చేసేది ఏంటి బాబు, కొంచెం నీట్గా మొహం కడుక్కొని అంత జడేసుకొని నూనె పెట్టుకున్నా సరే జడేసుకో, బొట్టు పెట్టుకొని వీడియోలు చేసుకొని నీట్గా కనపడు అని. అంటే మా అమ్మ దృష్టిలో నీట్గా కనపడడం అంటే జడేసుకొని బొట్టు పెట్టుకొని పౌడర్ పూసుకొని మీకు కనపడమని అంతే. అందుకే లిప్స్టిక్ వేసుకోమని కాదు.
అంటే నువ్వు ఆ అమ్మాయి లిప్స్టిక్ వేసుకోవచ్చు కదా అన్నదని నేను లిప్స్టిక్ గురించే కార్నర్ చేసి మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. బట్ లిప్స్టిక్ వేస్తే ఊర్లో వాళ్ళు ఇంత విలేజ్లో అంత టాపిక్ నడుస్తుంది అని చెప్తున్నా. ఈవెన్ పెళ్లి కూతురైనా సరే లిప్స్టిక్ వేసుకుంటే రోజే బాగుండేది పిల్ల, ఈరోజు మేకప్ వేసుకొని ఇటు చండాలంగా ఉంది అని అనుకుంటారు. అది విషయం. ఓకే, నేను ఇంకా మేకప్ విషయానికి వస్తే మేము ఇళ్ళలోకి అదే కొత్త ఇంట్లోకి వచ్చిన గృహప్రవేశం రోజు మేకప్ అమ్మాయిని పిలిచి లిటిల్ మేకప్, చాలా మినిమం మేకప్, అసలు ఫౌండేషన్ పూసింది ఏంటి జస్ట్ పౌడర్ ఆ అమ్మాయి యూస్ చేసే ఏమో పూస్తేనే నాకు రోజు చూసుకునే నన్ను నేనేనా అనిపించింది. ఫస్ట్ టైం వేసుకోవడం వల్ల నాకు ఆ ఆడ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. నేను ఆ అమ్మాయిని డైరెక్ట్గా మేకప్ కొంచెం ఎక్కువ వేసినట్టున్నావు నువ్వు అంటే, అక్కడ నేను చాలా తక్కువ వేసాను, జస్ట్ ఫౌండేషన్ మీరు వద్దు 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 అంటే ఫౌండేషన్ పూసి పౌడర్ పూసాను అక్క, అంతే, నాకు అసలు మీకు ఏం వేయలేదు అక్క అంటే. ఆ అమ్మాయి విషయంలో మేకప్ అంటే అసలు ఇది కాదక్క, మీకు జడే నేను వేసింది, అసలు మేకప్ ఇది కాదు అని చెప్పి అయినా అదే నాకు ఎక్కువగా అనిపించింది, చాలా ఎక్కువ అనిపించింది. తెల్లగా కొట్టింది, సున్నం కొట్టిందేమో అన్నట్టుగా అనిపించింది. ఏది ఆ కొంచానికి మీరు ఫస్ట్ టైం వేసుకుంటున్నారు కాబట్టి మీ ఫీలింగ్ అలా ఉంటుందిలే అని అనింది. నాకు సెట్ కాలేదన్నమాట ఆ అమ్మాయి వేసిన దానికి. బట్ ఆ అమ్మాయి వేసింది నేను అడిగిన దానికి తగ్గట్టుగా వేసింది. ఆ విషయం పక్కన పెడితే నేను అమ్మాయి బాగా వేయట్లేదని చెప్పలేదు, అమ్మాయి బాగా వేసింది. కానీ నాకు ఫస్ట్ టైం వేసుకోవడం వల్ల ఆ ఫీలింగ్ వచ్చిందని చెప్తున్నా. ఆ రోజు నా వెనకాల ఎంతమంది మాట్లాడుకున్నారు, అమ్మో ఈ పిల్ల మొఖం ఈమె అని. ఈవెన్ ఎందుకు మా సిస్టరు మా బావే అన్నారు సున్నం కొట్టొచ్చావని. అట్లా ఉంటుంది ఫీలింగ్. ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట. ఇంకా అస్సలు అవ్వదు మేకప్ అనేది. నాకు ఇంట్రెస్ట్ లేని పని. నాకు ఇంట్రెస్ట్ ఏంటి, బట్టలు బాగా మోడల్స్ కుట్టాలి అనేది ఇంట్రెస్ట్. హ్యాండ్ ఇంకా హెయిర్ కూడా నాకు కొత్త మోడల్స్ నేర్చుకోవాలి అని కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే జడ ఎన్ని మోడల్స్ అయినా వేసుకొని ఊళ్ళో ఎవరు ఏమనరు, బాగా వేసుకున్నావే జడ అని అంటారు. బట్ ముఖం మీద కొంచెమైనా మేకప్ కనపడిందా, కొంచెమైనా లిప్స్టిక్ కనపడిందా, ఆ రోజు వచ్చే కామెంట్లు ఊర్లో మామూలుగా ఉండదు తెలుసా. అమ్మ పనోళ్ళ పిల్లలు మూతి కింద పూసింది, ఎర్రంగా పూసింది, చండాలంగా ఉంది అనుకుంటారు తెలుసా. అసలు నిజమా కాదా? ఎవరైనా పల్లెటూరు వాళ్ళు చూస్తుంటే కనుక నిజంగా ఇట్లా అనుకుంటారా లేదా అని చెప్పండి. ఇంకా విషయానికి వస్తే నేను చెప్పాను కదా, నేను గిట్రది వీడియోస్లో కూడా నేను అవే పూసేది. జస్ట్ ఏం పూస్తాను, ఫెయిర్ అండ్ లవ్లీనో పౌడర్ పూసుకుంటా, ఏదో లిప్ బామ్ అని చెప్పి దాన్నే లిప్స్టిక్ లాగా ఫీల్ అయ్యి అది పూసుకుంటాను. ఇంకా దానికే నేను మీకు వీడియోలో కనబడేటప్పుడు కూడా అసలు ఫిల్టర్స్ యూజ్ చేయను. నా ఫోన్ ఉంటుంది కదా, అది నేను వీడియో తీసుకునేటప్పుడు ఏదైతే లైటింగ్ నా ఫోన్ అబ్జర్వ్ చేసుకుంటుందో, అది బ్లర్గా వచ్చినా లేదంటే బాగా వచ్చినా ఏదైనా సరే నా ఫోన్ ఏదైతే అబ్జర్వ్ చేస్తుందో ఫోన్లో తీసుకున్నదే వీడియో మీకు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాను. కానీ నేను ఫిల్టర్స్ కూడా యూజ్ చేయను. ఈవెన్ అంటే అప్లోడ్ చేసేటప్పుడు ఫిల్టర్స్ పెట్టుకోండి అని చెప్పి ఉంటాయి అక్కడ, బట్ నేను అవి కూడా పెట్టను. నేను ఎట్లయితే రెడీ అయ్యి మీకు కనబడతాను అట్లనే కనపడాలి అని అనుకుంటాను. అందుకే నేను ఫిల్టర్స్ యూజ్ చేయను, మేకప్ యూజ్ చేయను. ఇంత చెప్పా. ఇంక దీనికి పెద్ద మ్యాటర్ చేసి మాట్లాడాలని నేను అనుకోవట్లా. అంటే ఇవన్నీ నా ఫీలింగ్స్, నేను ఇట్లనే ఉంటానని చెప్తున్నా. అయినా మూడేసుకొని కనబడము వద్దక్క, కొంచెం డెవలప్ అవ్వక్క అని అంటే మాత్రం నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు మీ సీక్రెట్స్ కొంచెం చెప్పండి. నాకు తెలియదు, ఓన్లీ లిప్ లైనరే ఎప్పుడన్నా అట్ట పెడతా, దీన్నే కవర్ చేసేస్తా. ఎప్పుడన్నా టైం ఉండి పెట్టుకుందాంలే అని అనిపిస్తే ఆ రోజు నేను వీడియోలో కూడా చెప్తా, ఈరోజు కొంచెం లిప్స్టిక్ పూసా అని తెలుసా. సో మీరు అంటున్నారు కాబట్టి కొంచెం మేకప్ అవ్వండి ఒకవేళ అని అనిపిస్తే, నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు వాడే లిప్స్టిక్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్యాచెస్ రాకూడదు, పెయింట్ లాగా ఉండకూడదు. బాగా నా ఫేస్కి, నాది డస్కీ స్కిన్ టోను, దానికి సూట్ అయ్యే లిప్ షేడ్స్ ఏవైనా ఉంటే అది ఏది తీసుకుంటే బాగుండిద్ది అనేది నాకు లింక్స్ పంపించండి. నేను మీతో మాట్లాడతాను. ఓకే అని కన్క్లూషన్కి వచ్చిన తర్వాత నేను అది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అది వచ్చి నాకు నచ్చి బాగుంటే, అరే మన ఫాలోవర్స్ సజెస్ట్ చేసిందే నేను తీసుకున్నాను బాగుంది అని చెప్పి నేను కూడా చెప్పుకుంటాను.
అప్పుడు మీరు వీడియో చూసిన అక్క నేను చెప్పింది తీసుకున్నానని మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కానీ ఓకే. ఇంకా నో మేకప్ అంటే ఇంకా నేను కనీసం కళ్ళకి కాటుక పెట్టుకోను, పైన ఐలైనర్ కూడా పెట్టను. లేదక్క మీరు మేకప్ వేసుకొని నాకు కనబడాలి నేను చూడాలి అనుకుంటే మీకోసమైనా నేను మేకప్ ప్రోడక్ట్స్ మీరు చెప్పినవన్నీ కొని ఐ విల్ ట్రై. ఫస్ట్ టైం నేను ఓన్గా మేకప్ వేసుకుంటే ఎట్లుండిద్దని ఒక వీడియో చేసి మరీ పెడతా. ఓకే, ఇంతే, నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఐ వాంట్ మీరు నన్ను అలా చూడాలనుకుంటున్నారా, లేదంటే లేదక్క నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటూ మాకు బాగుంది అని అంటారా? ఐ వాంట్ టు నో, అందుకనే ఈ వీడియో చేశా. అంతేగాని నేనేమి దీన్ని పెద్ద చేయాలనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారా అనేది నాకు తెలియాలి. నాకెందుకు మీ ఒపీనియన్ ప్రకారమే వెళ్దాం అనిపిస్తుంది. అంటే అబ్బా నీకు మేకప్ వేసుకోవాలని లేదా అనొద్దు, నిజంగా లేదు నాకు. ఎందుకంటే నాకు అదొక పెద్ద టైం వేస్ట్ పని అనిపిస్తుంది. నాకు ఫేస్ మీద ఎటువంటి గుల్లలు ఉండవు, నాకు అది ప్లస్ పాయింట్. ఇంకా ఇవన్నీ నేను పట్టించుకోను. నేను ఒకవేళ నేను ఎక్కువ హెవీగా మేకప్ అయ్యాను అని అంటే ప్రతి వీడియోకి నేను అలాగే రెడీ అవ్వలేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో ఉంటున్నప్పుడు నా స్కిన్ టోను ఒకలా ఉండిద్ది. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి అంటే ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ అట్లా సిటీల్లో ఉండి ఒక 4-5 రోజులు ఉన్న తర్వాత స్కిన్ టోను మారిపోయింది, ప్లేస్ని బట్టి మారిపోయింది అనమాట నాది. ఎందుకంటే అక్కడ డస్ట్ అంతా ఉండదు కదా, బయటకు వెళ్ళేది ఉండదు, ఇంట్లోనే ఉంటాం కదా, అందుకని ఉండిద్ది. ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఈ ఎండాకాలంలో కొంచెం పొలం ఒక్కసారి నేను బయటికి వెళ్ళి ఆ ఎండకి తిరిగి వచ్చినా సరే ట్యాన్ అయిపోయింది నా ఫేస్. సో నేను డస్కీ స్కిన్ టోనే, నేనేం బావో తెల్లగా ఉంటానని చెప్పను. అండ్ ఈ మధ్య మీకు వీడియోల్లో మరీ నీ మొహం ఏందమ్మా అంటుంది అని అంటున్నారని చెప్పేసి సోపు క్రీము సాఫ్రాన్ క్రీము పూసుకుంటున్నా ఆ నైట్. దాన్ని మేకప్ లాగా నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే అందరూ సోప్ పెట్టుకుంటారు, నేను సోప్ పెట్టుకుంటున్నా. అందరూ ఏదో క్రీమ్ పూసుకుంటారు, నైట్ క్రీమ్. అదే నేను స్కిన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవి యూజ్ చేస్తున్నా తప్ప నేను వీడియోస్ కోసం పర్టికులర్గా మేకప్ చేసుకోను. నేను గెట్ రెడీ వీడియోస్ చేసినప్పుడు కూడా నేను ఏం పూస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఈ పౌడరు అండ్ ఇది పౌడర్ పూసుకునే ముందు పాండ్సో లేకుంటే ఫెయిర్ అండ్ లవ్లీ అది 2 ఉంటాయి నా దగ్గర. ఏది చేసుకొస్తే అదే పూసుకుంటా. అందరూ ఎలాగైతే పల్లెటూరులో రెడీ అవుతారో అట్లే రెడీ అవుతాను అనమాట. ఇది ఎప్పుడన్నా ఫంక్షన్ ఉంటే లేకపోతే పౌడర్, ఇది కూడా బ్యూటీషియన్ అమ్మాయి నేను ఎప్పుడన్నా పౌడర్ పూసుకోవాలంటే కొత్తగా ఏమన్నా చెప్పు అంటే ఇది చెప్పింది. ఇది ఫంక్షన్లో పోతే మాత్రమే లిప్ లైనర్ యూజ్ చేస్తాను. ఆ రోజు హెవీగానే అందరూ ఉంటారు కాబట్టి, అది కూడా మా ఊర్లో ఫంక్షన్లకి అయితే అది యూజ్ చేయను, ఎర్రగానే పడిందని. వేరే ఊర్లలోకి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తా. ఇంకా రెగ్యులర్గా అయితే నా లిప్ బామ్ వీడియోస్ నార్మల్గా నేను మీకు కనిపించేటప్పుడు నేను మంచిగా డ్రెస్ అయినప్పుడు మాత్రమే లిప్ బామ్ యూజ్ చేస్తాను. అంతేగాని ముందు కనబడేటప్పుడే అవ్వదు. ఇంతే నేను యూజ్ చేసే థింగ్స్ అయితే. అంతకుమించి నేను ఇంకేం యూజ్ చేయను. ఇంకా మీరు నిజంగానే ఒకసారి మేకప్ వేసుకొని కనబడండి అక్క, మీరు లిప్ బామ్ పెట్టుకోండి అక్క, లిప్స్టిక్ పెట్టుకోండి అక్క అంటే మంచి లిప్స్టిక్ న్యూడ్ షేడ్స్ అంటున్నారు కదా. నా డస్కీ స్కిన్ టోన్ కాబట్టి న్యూడ్ షేడ్స్ అని ఏదో విన్నాను. బట్ ఆ షేడ్స్ కూడా ఏ కంపెనీ ఏ బ్రాండ్వి తీసుకోవాలనేది కూడా నాకు తెలీదు. యూ కెన్ సజెస్ట్ మీ, మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను అవి చూస్తాను, తీసుకోవడానికి ట్రై చేస్తా. తీసుకున్న తర్వాత అది బాగుంటే నేను ఇది తీసుకున్నా మీరు చెప్పింది అని చెప్పి అది కూడా హ్యాపీగా చెప్పుకుంటా. అంతే, ఇంకేం లేదు. నాకేం తెలియాలంటే మీరు నిజంగా నన్ను అలాగే చూడాలి అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే చెప్పండి. నేను కూడా మీరు చెప్పిన ఫౌండేషన్ కొంట, కన్సీలర్ కొంట, అట్లాంటివన్నీ కొనుక్కొని ఒకరోజు నా మీద నేనే ఫస్ట్ మేకప్ ఎట్లా చేసుకోవాలి అనేది వీడియో చేసి అది కూడా పెడతాను. అంతే కదా, ఎట్లా కనిపిస్తున్నానో అట్లనే పెట్టేస్తా. ఇది